Hi everyone. Today we are going to learn more sentences. ఓకే, ఈరోజు మనము మరికొన్ని సెంటెన్సెస్ ని తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఈ సెంటెన్సెస్ అన్ని మనకి ఒక్కరు మాత్రమే, లేదంటే ఒక్కరే చేశారు, ఒక్కరే చేయగలిగారు, లేకపోతే ఆ ఒక్కరికే చెందింది, ఇలాంటి సెంటెన్సెస్ అన్ని ఉంటాయన్నమాట. సో మనము వీటన్నిటిని ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడివే. నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడివే. ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లోకి ఎలా మార్చాలి అని అంటే, యు ఆర్ ద ఓన్లీ పర్సన్, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ అండర్స్టాండ్స్ మీ. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ అండర్స్టాండ్స్ మీ అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, మా ఫ్యామిలీలో సంపాదించేది మా నాన్నగారు ఒక్కరే. మా ఫ్యామిలీలో సంపాదించేది మా నాన్నగారు ఒక్కరే. ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే, మై ఫాదర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, మై ఫాదర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాంట్స్ ఇన్ మై ఫ్యామిలీ, హూ వాంట్స్ ఇన్ మై ఫ్యామిలీ. మై ఫాదర్ ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ హ్యాండ్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో అలా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, మా టీంలో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అతని ఒక్కడికే. మా టీంలో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అతని ఒక్కడికే. ఈ సెంటెన్స్ ని మనము ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము. చూడండి, హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్, హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ 10 years ఎక్స్పీరియన్స్ in our team or in our team. He is the only person, he is the only person who has 10 years experience in our team. Okay, he is the only person who has 10 years experience in our team. ఇలా మనము ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మా బ్యాచ్ లో జాబు లేని వాడిని నేను ఒక్కడినే. మా బ్యాచ్ లో జాబు లేని వాడిని నేను ఒక్కడినే. ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే, ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్, ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ అవర్ బ్యాచ్. ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ అవర్ బ్యాచ్. సో అలా మనం ట్రాన్స్ఫర్ చేయాలి.